నమస్కారం. ఈ వీడియోలో స్పెషాలిటీ ఏంటంటే పొట్ట ఇంకా థైస్ దగ్గర ఉన్న ఫ్యాట్ అంతా కరగడానికి ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలని. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్సర్సైజెస్ ఒక్కటి ఎప్పుడు సరిపోదు. ఫుడ్‌లో కూడా కంపల్సరీ చేంజెస్ ఉండాలి. ఎప్పుడైనా మోడరేషన్‌లో తినండి. అంటే ఎంత సరిపోతుందో అంత. 100% స్టమక్ ఎప్పుడూ తినొద్దు. 80% స్టమక్ తినండి. ఒక మోడరేషన్ మెయింటైన్ చేసుకుంటూ తినండి ఏం తిన్నా కూడా. జంక్ కొంచెం తక్కువ చేయండి. వారానికి ఒకసారి అలా తినేలాగా చూసుకోండి. సో, దాంతో పాటు ఈ ఎక్సర్సైజెస్ నేను ఏదైతే చూపిస్తున్నానో అవి చేయండి. రెగ్యులర్‌గా చేయండి. సో, సరిపోతుంది. సో, మనం వీడియోలో ఎంటర్ అయిపోదాం. అసలు ఎలా చేయాలి? ఏమేమి ఆసనాలు చేయాలి? తొడ ఇంకా ఈ పొట్ట దగ్గర ఉన్న కొవ్వంతా కరగాలంటే ఏమేమి చేయాలో నేను మీకు చూపిస్తా. సో, ఫస్ట్ చేయాల్సింది అన్నిటికంటే వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్సర్సైజెస్ యోగాలోనే. అది మలాసన. ఎలా చేయాలి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇలా సేమ్ హిప్ విడ్త్ డిస్టెన్స్ ఫీట్ మధ్యలో ఉంచుకొని ఇలా నిల్చొని నమస్కార్ పొజిషన్‌లో ఉండండి. ఒక డీప్ బ్రీత్ సెంటర్‌లో స్లోలీ ఇలా కిందికొచ్చేసేయండి. మనం ఇండియన్ టాయిలెట్స్‌లో ఎలా అయితే ఉంటదో అలానే. సేమ్ అదే మన కల్చర్‌లో అందుకే ఉంది. ఇప్పుడు ఈ నీస్‌ని ఇలా బయటకి పుష్ చేసేసేయండి. వీటితోటి ఎల్బోస్ హెల్ప్ తోటి ఇలా పుష్ చేసేసుకొని స్పైన్ ఎప్పుడైనా స్ట్రెయిట్ ఉండాలి. ఇలా చూడండి. ఈ పొజిషన్‌లో కొంచెం సేపు ఉండడానికి ప్రయత్నం చేయండి. చాలా 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 మంచిది ఈ ఆసన. ఓన్లీ విమెన్ అని కాదు, ఓన్లీ మెన్ అని కాదు. ప్రతి ఒక్కరికి చిన్న, పెద్ద ప్రతి ఒక్కరికి చాలా 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 యూజ్‌ఫుల్ ఆసన. సో, ఈ పొజిషన్‌లో ఒక 2 డీప్ బ్రెత్స్ తీసుకోండి. మళ్ళీ సేమ్ అదే అలానే పైకి రండి. మళ్ళీ ఒకసారి ఒక డీప్ బ్రీత్. స్లోలీ స్క్వాట్ డౌన్. మలాసనాలకు వచ్చేసేయండి. సేమ్ ఇదే రిపీట్ చేసుకోండి. ఒక 2 డీప్ బ్రెత్స్. ఇదే సేమ్ మీరు 5 to 10 టైమ్స్ కంపల్సరీ రిపీట్ చేసుకోండి. సో, ఇలా మలాసనాలో కూర్చున్నాక ఇలా 2 చేతులు మీకు కొంచెం దూరంలో ఇలా పెట్టేసుకొని ఇలా ఫ్రంట్ జంప్, బ్యాక్ జంప్. సేమ్ ఇదే మలాసనాలో ఇది 5 to 10 టైమ్స్ రిపీట్ చేసుకోండి. సేమ్ ఇది కూడా స్లోలీ ఇలా కూర్చునేసి స్లోలీ ఇలా కూర్చుని ఇలా 2 కాళ్ళు ఇలా కంప్లీట్ స్ప్రెడ్ చేసేసుకొని సో ఇలా దండాసనంలో కూర్చొని 2 చేతులు ఇలా పైకి పెట్టేసుకొని ఒక డీప్ బ్రీతింగ్. స్లోలీ ఎక్స్హేల్ చేసుకుంటూ పొట్ట లోపలికి అనేసుకొని ముందుకు ఎంత వీలైతే అంత ముందుకి బెండ్ అవ్వండి. నీస్ ఎప్పుడు లిఫ్ట్ చేయకూడదు. కంప్లీట్ స్ట్రైట్ ఉండాలి. స్లోలీ మళ్ళీ అప్. ఇది 5 to 10 టైమ్స్ రిపీట్ చేసుకోండి. కంపల్సరీ చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు స్లోలీ ఇలా ఒక సైడ్కి వచ్చేసుకొని దీన్ని నౌకాసన అంటారు. నౌకాసన వేరియేషన్స్తో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇలా ట్రై చేయండి. బిగినర్ అయిన వాళ్ళు ఇలా స్లోలీ అప్ డౌన్, అప్ డౌన్. కళ్ళు ఎప్పుడు టోస్ని చూడాలి. ఇలా ఇది కూడా సేమ్ 15 to 20 టైమ్స్ రిపీట్ చేసుకున్నా తప్పలేదు. స్లోలీ ఇలా స్ట్రైట్ చేసేసుకొని ఈ 2 చేతులు ఇలా పెట్టేసుకోండి. టోస్ని చూడాలి. స్లోలీ మళ్ళీ సేమ్ 1 2 3 4 5. సేమ్ మళ్ళీ స్ట్రైట్ చేసేసుకొని ఇలా ఒక ఫ్యూ సెకండ్స్ అలా చూసేసుకొని మళ్ళీ సేమ్. ఇది ఒక 15 to 20 టైమ్స్ రిపీట్ చేసుకొని దాని తర్వాత స్లోలీ ఇలా కంప్లీట్గా పడుకొని ఈ 2 ఫస్ట్ ఇలా పెట్టుకొని సింపుల్ నుంచి కొంచెం టఫ్కి వెళ్దాం. ఇలా సైక్లింగ్ 5 టైమ్స్ క్లాక్ వైజ్, 5 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్. స్లోలీ అలా చేసుకొని ఈ 2 కాళ్ళని ఇలా హక్ చేసేసుకొని ఇలా ఎంత వీలైతే అంత పైకి వచ్చేసేయండి. మళ్ళీ స్లోలీ డౌన్. అగైన్ వన్ మోర్ టైమ్. టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్ హియర్. స్లోలీ అప్ వచ్చేసి ఇలా ఎక్స్హేల్. మళ్ళీ సేమ్ 1 2 3 4 5. 5 యాంటీ క్లాక్ వైజ్. సేమ్ రెండింటిని హక్ చేసేసుకోండి. ఇలా కాళ్ళని పైకి వెళ్ళిపోండి కంప్లీట్లీ. 1 నిమిషం ఇక్కడ ఉండండి. స్లోలీ మళ్ళీ కిందికి వచ్చేసి మళ్ళీ ఒకసారి డీప్ బ్రీత్, ఎక్స్హేల్, హగ్. ఇలా మళ్ళీ స్లోలీ ఇలా కిందికి వచ్చేసేయండి. ఇప్పుడు ఈ 2 కాళ్ళని కంప్లీట్ స్ట్రైట్ పెట్టేసుకొని కంప్లీట్గా స్ట్రైట్ ఉండాలి. కళ్ళు అక్కడ చూడండి టోస్ని. స్లోలీ ఇలా స్ట్రైట్గా 1 2 3 4 5 6. సేమ్ మళ్ళీ ఇలా వచ్చేసి సో ఈ 2 చేతుల్ని ఇలా కింద పెట్టేసుకొని ఆపోజిట్ సైడ్ క్రంచెస్ 1 2 3 4 5. సేమ్ ఇలా కింద రిలాక్స్ అయిపోయి 2 కాళ్ళు పైకి కంప్లీట్ స్ట్రైట్ 1 2 3 4 5.
సేమ్ మళ్ళీ 1 2 3 4 5 సేమ్ 1 2 3 4 5 ఇదే సేమ్ ప్యాటర్న్ని ఒక 15 టైమ్స్ మరీ ఎక్కువ అనిపిస్తే ఒక 3 సెట్స్ లాగా చేసుకోండి సరిపోతుంది. ఫస్ట్ స్లోగా స్టార్ట్ చేయండి, స్లోగా నెంబర్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు సేమ్ ఇదే పొజిషన్లో ఈ 2 కాళ్ళని ఇలా పెట్టేసుకొని ఇలా ఒక టేబుల్ లాగా పెట్టేసుకొని పైకి 1 2 ఆపోజిట్ సైడ్ క్రంచెస్ అగైన్ మళ్ళీ సేమ్ పొజిషన్ 1 2 మళ్ళీ కిందికి ఆపోజిట్ సైడ్ క్రంచెస్ మళ్ళీ సేమ్ ఇలా ఫస్ట్ ఒకసారి ఇక్కడ చూసి మళ్ళీ కిందికి వచ్చేసుకొని 1 2 సేమ్ ఇదే సీక్వెన్స్ని ఒక 5 to 10 టైమ్స్ ప్రాక్టీస్ చేసుకోండి సరిపోతుంది. ఫస్ట్ బిగినర్ కాబట్టి 5 టైమ్స్తో స్టార్ట్ చేయండి, 2 days తర్వాత ఒక 6 అలా స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళండి సరిపోతుంది. ఇప్పుడు మీరు స్లోగా ఇలా సైడ్కి తిరిగేసి ఈ చేతిని ఇలా పెట్టేసుకొని బాడీ అంతా స్ట్రైట్ పెట్టేసుకొని ఈ రైట్ హ్యాండ్ వచ్చేసి బాటంలో ఇలా పెట్టేసుకొని ఈ లెగ్స్ని 1 2 3 4 5 సేమ్ దీన్నే ఇంకొక రకంగా ఎలా చేయొచ్చు, థై ఫ్యాట్ కోసం ఇంకా ఇక్కడున్న చుట్టూ ఉన్న కొవ్వు కోసం కూడా పనిచేస్తుంది. ఇలా సర్కిల్ 1 2 ఇలా కూడా చేసుకోవచ్చు. సేమ్ ఇదే ఇటు సైడ్ కూడా రిపీట్ చేసుకోండి. ఇలాగా 1 2 అలా సేమ్ ఇలానే రిపీట్ చేసుకోండి. సర్కిల్స్ కూడా చేసుకోండి స్లోలీ. సేమ్ ఇదే 2 sides ఇటు సైడ్ 5 ఇటు సైడ్ 5 చేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు ఇలా స్లోగా ఒక సైడ్కి తిరిగి ఎప్పుడైనా సరే స్ట్రెయిట్గా పడుకొని ఇలా వెంటనే లేవకూడదు, నడుము నొప్పులు ఎక్కువ వస్తాయి. సైడ్కి తిరిగి ఒక చెయ్యి సపోర్ట్ తీసుకొని మాత్రమే లేవాలి. ఇప్పుడు స్లోలీ టేబుల్కి వెళ్ళిపోండి. ఇలా టేబుల్కి వెళ్ళిపోయి స్లోగా అధోముఖాసన అంటారు దీన్ని. ఇలా కాళ్ళు ఇలా ఉంటాయి, ఫస్ట్లో ఏం కాదు, ప్రయత్నం చేస్తున్న కొద్దీ ఇలా వచ్చేస్తాయి. సో మన కళ్ళు మన నీస్ని చూడాలి. ఈ పొజిషన్ నుంచి స్లోలీ ప్లాంక్ వచ్చేసేయండి. కంప్లీట్ బాడీ అంతా 1 straight లైన్లో ఉంటుంది. సేమ్ మళ్ళీ ఒకసారి అధోముఖ వచ్చేసేయండి. ఇప్పుడు ఈ లెఫ్ట్ లెగ్ని స్ట్రైట్గా ఇలా పెట్టేసుకొని ఎంత వీలైతే అది గ్రాయిన్ని ఇట్ సైడ్ పుష్ చేసేలాగా చూసుకొని ఇలా స్ట్రైట్. సేమ్ ఇప్పుడు ఇలా స్లోగా ఇలా స్ట్రైట్ నిల్చొని లెగ్స్ని చేంజ్ చేసుకొని సేమ్ ఇలా మళ్ళీ వీరభద్రాసన 2 స్లోగా ఇలా వచ్చేసాను సెంటర్లో. ఇలా వచ్చాక ఈ 2 కాళ్ళు ఎంత వీలైతే అంత దూరం పెట్టేసుకొని ఇలా కిందికి వచ్చేసుకొని ఈ హ్యాండ్స్ని ఇలా ఇంటర్లాక్ పెట్టేసుకొని 1 2 1 2 ఇలా పెట్టేసుకోండి. స్లోలీ మళ్ళీ స్ట్రైట్ వచ్చేసి మళ్ళీ సేమ్ ఇదే పొజిషన్ స్ట్రైట్ నిల్చొని అగైన్ ఎంత వీలైతే అంత గ్యాప్ తీసుకొని ఇలా బెండ్ చేసుకొని ఇంటర్లాక్ ఫింగర్స్ సైడ్ వేస్ 1 2 1 2 ఇలా కూడా ఒక 5 to 10 టైమ్స్ రిపీట్ చేసుకోండి. ఇవంతా చేసినట్టు అవుతే ఏమవుతుంది అంటే ఈ పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు ఇదంతా అండ్ థై దగ్గర ఉన్న ఫ్యాట్ అంతా కూడా కరగడం స్టార్ట్ అవుతుంది. సో ఇవి రిపీట్ చేసుకుంటూ ఉండండి. నాకే ఆయాసం వస్తుంది, మీకు కూడా ఆయాసం వచ్చినట్టయితే కొంచెం బ్రేక్ తీసుకొని కొన్ని వాటర్ తాగి మళ్ళీ స్టార్ట్ చేయండి. ఇలా ఒక 15 to 20 టైమ్స్ 10 to 15 టైమ్స్ అలా మీరు చూసుకొని మీకు టైంని తగ్గట్టుగా బిగినరా లేదా ఇంటర్మీడియటా చూసుకొని ప్రాక్టీస్ చేయండి సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్.